తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పలువురు స్వచ్ఛంద సేవకులు పేదలకు తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పరిధిలోని జూబ్లీ హిల్స్ లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి దివంగత కృష్ణంరాజు ఇంటి వద్ద ఆయన సతీమణి శ్యామలాదేవి ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామలాదేవి తన చేతుల మీదుగా పలువురికి వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రావూరి సుధా, అల్లూరి సత్యనారాయణరాజు, శ్యామలరాజు, పద్మ, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ రోజున శ్యామలాదేవి గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇరుగు పొరుగులో ఉన్న పేద వారిని అందరినీ కూడా పిలిచి ఈ రోజున వారి స్వగృహం దగ్గర బట్టల పంపిణీ చేయడం, అలాగే పురుషులకి బట్టలు, మహిళలకి అందరికీ కూడా వస్త్రాలు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలుగజేయాలని చెప్పి శ్యామలాదేవి గారికి, అలాగే పెద్ద ఆయన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు పైనుంచి ఆయన ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని చెప్పి ఈ రోజున భారతదేశాన్ని ఎంతో సమర్థవంతంగా పరిపాలించే నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారం రావడం మనందరి అదృష్టం. మరి అలాంటి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మనందరం కూడా మనసా వాచా కర్మన కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని, ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని స్థితిలో ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినట్టు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయలేదని, విద్యార్థులకు తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. గతంలో జగన్ ప్రభుత్వంలో పాలన పెనం మీద ఉంటే ప్రస్తుతం వచ్చేసి సలసలసల నిప్పుల పొయ్యిలో పన్నట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అన్ని విషయాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ లో ఇంతవరకు ఒక్క అంశం సామాజిక పెన్షన్లనే అంశం తప్ప మిగతా 5 గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. దాని గురించి ఎప్పటి నుండి అమలు చేస్తామని చెప్పలేని పరిస్థితుల్లో దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది. రైతులు వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోతా ఉంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏం చెప్పారు మేనిఫెస్టో ఇల్లు? ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 20,000 కాదు కదా, 20 పైసలు కానీ 20 రూపాయలు కానీ ఇంతవరకు వేయలేదు. ఇంకెప్పుడు వేస్తారు? అదేవిధంగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇచ్చేది? ఇప్పటికే విద్యా సంవత్సరం 3 నెలలు దాటిపోయింది. ఇంతవరకు విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలేదు ఇంకా. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద ఏటా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ 3 పైసలు ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం. ఉచితంగా బస్సు ప్రయాణం, ఇదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ లోపల మాట్లాడమే లేదు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం చెప్పారు, దానికి అతిగతి లేదు. అదేవిధంగా 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, దానికి గతి లేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, దానికి గతి లేదు. కాబట్టి ఎలా ఉందంటే ఇంతిన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండు అన్నాడు అన్నట్టు ఎన్నికలకు ముందు ఇంత 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 అని చెప్పేసి అధికారంకి వచ్చినాక ఏమీ లేదు. ఏమన్నంటే మేము నిన్ననే కదా వచ్చింది. ఏమిటి నిన్ననా? 100 రోజులు అయిపోతూ ఉంది. 14 ఏళ్ళ అనుభవం ఉంది, 100 రోజులు అయింది. ఏం ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి బాగలేదని?
తర్వాత గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందన్నావు. నువ్వేం చేస్తున్నావు ఈనాడు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈ 96 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కాబట్టి 25,000 కలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు పూర్తి గల అప్పటికే 50,000 కోట్ల రూపాయలు అయిపోయింది. కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలను కలుపుకొని అందరి సహకారంతో అన్ని పార్టీల కంటే మనం ముందున్నాం అనే విధంగా ముందుకు పోదామని చెప్పేసి నూతన కమిటీకి వారికి అందరినీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవో నెంబర్ 115 రద్దు కోసం కృషి చేయాలని జీజీహెచ్ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వినతి పత్రాన్ని సమర్పించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాము వచ్చిన నేపథ్యంలో నర్సులు తమ సమస్యలను వివరించి ఆ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వారి పట్ల సానుకూలంగా స్పందించి తన వంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అవగాహన కోసం సందర్శించినట్టు తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాట్కో ఏర్పాటు శుభ పరిణామమని, తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంటాయి. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్. దీని గురించి కూడా విన్నాను. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్. వైఎస్ జగన్ తన హయాంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ మంత్రి విడుదల రజనీ పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ విషయమై రజనీ బుధవారం మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని, రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ హైదరాబాద్లోనే ఉండిపోయాయని అన్నారు. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏపీలోనూ ఉండాలనే ఆలోచనతో జగన్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని అన్నారు. మెడికల్ కాలేజ్ మీద అనేక రకాల కన్ఫ్యూజన్స్కి దారితీస్తుంది. మీ అందరు కూడా చూసినట్టయితే పోస్ట్ బైఫోకేషన్ అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల బడ్జెట్తో మరి ఈ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 100 సంవత్సరాలకి 11 మెడికల్ కాలేజే మనకు అందుబాటులో ఉంటే 5 సంవత్సరాల కాలంలో 5 మెడికల్ కాలేజ్ని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం మనకు రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్కి మనం చూసినట్టయితే ఇంకొక 7 మెడికల్ కాలేజ్ మనం ప్లాన్ చేసుకున్నాం. అంటే ఈ 17 మెడికల్ కాలేజ్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ 17 మెడికల్ కాలేజ్
ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం వేసుకుందాం. ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 5 మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఆ తర్వాత ఫేజ్లో ఇంకొక 7 మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఫేజ్డ్ మేనర్గా 3 ఫేజెస్ కింద మనం పెట్టుకున్నాం. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి? ఈ 5 కాలేజీ ఈ సంవత్సరంలో రావాల్సిన వాటికి పరిస్థితి ఎలా ఉంది? ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో మనం అనుకుంటున్నటువంటి ఇంకో 7 కాలేజీలు ఉన్నాయి, వాటికైతే అసలు ఫ్యూచరే కనపడటం లేదు. అప్పట్లో ఎన్నికల ముందు వీళ్ళంతా కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీరు ఏదైతే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చారో ఆ జీవోని మేము రద్దు చేస్తాం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు ఎవరేం అడ్డుకోలేదే, ఎవరేం ఆపట్లేదు కదా, ఎవరు మిమ్మల్ని ఆపారా? మరి ఎందుకు అదే జీవోని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్రంలోనే అందించాలనేటువంటి ఏదైతే ఉందో ఆ ఏంని కూటమి ప్రభుత్వం మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో డిఫీట్ చేయొద్దు అని మీకు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి డోలా ఆంజనేయులు ఫైర్. సొంత పత్రిక కోసం కోట్ల రూపాయలు దోచిపెట్టారంటూ ఆరోపణ. వరద బాధితుల కోసం సాయం చేయండి, తాడేపల్లిగూడెం ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అనపర్తిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలం. ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.